Hello viewers, welcome to Cine DreamZ. It's cooking time now. మన వ్యూవర్స్ చాలా మంది నన్ను కామెంట్ చేశారు, కనీసం ఈ లాక్డౌన్ టైంలో మీరు బయటికి వెళ్ళి స్క్రిప్టెడ్ వీడియోస్ చేయలేకపోవచ్చు, కానీ మీ రూమ్లోనే ఉంటున్నారు కదా. జర్మనీలో లాక్డౌన్ మార్చ్లోనే స్టార్ట్ అయింది. మార్చ్ నుండి అంటిల్ నౌ 2 months అవుతుంది. రూమ్లోనే ఉంటున్నారు కదా, కుకింగ్ వీడియోస్ అయినా చేయొచ్చు కదా. ఎలాగో మీరు బ్యాచిలర్స్, బాయ్స్కి రాని కుకింగ్ అంటూ ఏది ఉండదు, ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తారు కదా, కనీసం ఆ కుకింగ్ వీడియోస్ అయినా చేసి పెట్టొచ్చు కదా అన్నారు. వాళ్ళ కోసం ఈరోజు నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. హైదరాబాదీ స్టైల్లో దమ్ బిర్యానీ. హైదరాబాదీ స్టైల్లో నా రెసిపీతో దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దమ్ బిర్యానీ చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 kg చికెన్ తీసుకున్నాము. కేజీ చికెన్ వచ్చేసి ఇలా ప్యూర్ లెగ్ పీసెస్ అండ్ ఇలా బిగ్ పీసెస్ లాగానే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అయిపోతే దమ్ ఎక్కువైపోయి పీసెస్ నలిగిపోతాయి అందులో. కాబట్టి ఇలా ఓన్లీ లెగ్ పీసెస్ అండ్ ఇలా బిగ్ పీసెస్ లాగా ఉంచేసుకోవాలి. మనకు మ్యారినేషన్ కోసం కర్డ్ చాలా ఇంపార్టెంట్. కర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. పెరుగు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొరియాండర్ పౌడర్, కొరియాండర్ అండి, కొత్తిమీర, కొరియాండర్ పౌడర్ కూడా కావాలి యాజ్ యూజువల్. అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఆయిల్ కూడా మ్యారినేషన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం ఆనియన్స్ వచ్చేసి ఇలా స్లిట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రైడ్ చేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఇవి మ్యారినేషన్లో కూడా కొందరు యాక్చువల్గా మ్యారినేషన్లో కలపరు, కానీ మ్యారినేషన్లో కూడా ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయినాక కూడా ఇవి యూజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హాఫ్ కట్టెడ్ లెమన్ మ్యారినేషన్ కోసం అండి. ఇక్కడ వచ్చేసి ఒక 5 లేదా 6 హాఫ్ స్లిట్టెడ్ మిర్చి, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, కారపొడి. మీకు టేస్ట్కు తగినంత తీసుకోండి. అంటే చాలామంది ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఒక 2 దాల్చిన చెక్క, ఒక 5 లేదా 6 లవంగం, 4 యాలకులు, ఇలాచీ అండి. ఇప్పుడు చాలామంది ఎలాగో రైస్ బాయిల్ చేసేటప్పుడు ఇవన్నీ మసాలాస్ వేస్తాం కదా బిర్యానీ రైస్లో, మళ్ళీ దీని మ్యారినేషన్లో అవసరమా అనుకుంటారు. కానీ మ్యారినేషన్లో కూడా వేసుకుంటేనే మీకు గ్రేవీ అనేది, అంటే పీస్కు పట్టిన గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మన మసాలాస్తోనే కదండి మనకు టేస్ట్ వచ్చేది. ఇక్కడ వచ్చేసి గార్లిక్ అండి, ఇది వెల్లుల్లి ఇలా నేను ఫైన్గా కట్ చేసుకున్నాను. యాక్చువల్గా బిర్యానీలో మీరు గార్లిక్ ఎక్కడ చూసుండరు, కానీ వేసుకోండి. మ్యారినేషన్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓకే, ఇవ్వండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. యాక్చువల్గా చాలామంది మ్యారినేషన్ అనగానే అన్నీ ఒకేసారి వేసేసుకొని మిక్స్ చేసుకుంటారు. అలా కాకుండా మనం దమ్ బిర్యానీ మ్యారినేషన్ అనేది ఫస్ట్ కొత్తిమీర, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నిమ్మకాయ, లెమన్. ఇలా 2 స్పూన్స్ తీసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. మీ ఇష్టం, మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చికెన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ దేనికి కానీ టేస్ట్ రావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ లెమన్, ఇలా హాఫ్ లెమన్ ఉంది కదా, దీన్ని కంప్లీట్గా పిండేసుకుందాం. ఇందులో ఫస్ట్ అల్లం, కొత్తిమీర అండ్ నిమ్మకాయ వచ్చేసి కంప్లీట్గా పట్టేయాలి పీసెస్కి, అప్పుడే మనకు టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం, కానీ ఫస్ట్ మాత్రం ఇవి యాడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా బాగా వస్తుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, ఇలా ఈ రెసిపీ ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
వచ్చేసి యాలకులు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జింజర్ గార్లిక్, మిర్చి, తగినంత కారం, అంటే మీకు మీ టేస్ట్కి ఎలా సరిపోయిద్దో అంత కారం వేసుకోండి. అలాగే కొరియాండర్ పౌడర్, వేసుకొని ఇందులో మన టేస్ట్కి తగినంత ఉప్పు, వేసేసుకొని నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఈజ్ ఇనఫ్. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. హ్యాండ్తో అన్నీ సరిగ్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్కు తగినంత ఎక్కువ తక్కువ 2 స్పూన్స్ 3 స్పూన్స్ అని అందులో ఏం లేదు, సర్టెన్ క్వాంటిటీ అని ఏం లేదు. ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే మసాలాలు వచ్చేసి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటేనే వాళ్ళు బాగా తినగలరు. ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాక కర్డ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ కర్డ్ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది మనకి. ఇలా మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకొని దీనికి ఫాయిల్ కవర్ చేసేసి దీనికి పైన ఫాయిల్ కానీ లేకపోతే ఏదన్నా ప్లేట్ లాంటి లిడ్ కవర్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పక్కకు పెట్టినా పర్లేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 hours మంచిగా ఈ మ్యారినేట్ అవుతుంది. పీసెస్ అనేది మసాలా ఇవన్నీ మంచిగా పీసెస్ పట్టి చాలా బాగా ఉంటుంది. అప్పుడు 2 hours దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు 2 hours అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు మ్యారినేషన్ ఆల్రెడీ 2 hours అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం రైస్ని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ని బాయిల్ చేసుకోవడానికి మనం బిర్యానీ సామాను ఏమేమి సామాగ్రి ఏదైతే యూజ్ చేస్తున్నామో అదొకసారి చూసేసుకుందాం. యాలకులు ఒక 4, లవంగం ఒక 5 లేదా 6, 2 చెక్కలు, దాల్చిన చెక్క 2, బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు, ఇది వచ్చేసి జాపత్రి 1. ఇది ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా మారిపోయిద్ది, కలర్ కూడా మారిపోయిద్ది కాబట్టి 1 తీసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ బిర్యానీకి వచ్చేసి మేము ఇక్కడ మాకు టిల్డా ఒరిజినల్ బాస్మతి రైస్ అని దొరికిద్ది. ఇదే వాడుతున్నాము బిర్యానీ చేయడానికి. ఇదే 4 cups యూజ్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోనికి బౌల్ ఆన్ చేసి కొంచెం ఆ బిర్యానీ సామాగ్రి అనేది కొంచెం ఫ్రై లాగా గానికి కొంచెం ఆయిల్ అలా వేసుకొని అందులో ఎలా అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎట్లాగో వాటర్ పోసేసి వాటర్లోనే ఫుల్ ఇలా 3/4 వరకు వాటర్ పోసేసుకొని వాటర్లోనే మనం ఆల్రెడీ ఇప్పుడు 4 cups బాస్మతి రైస్ కడుక్కొని రెడీగా ఉంచుకున్నాము. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక
ఇవి ఇలా లైట్గా ఫ్రై అవసరం లేదు, లైట్గా ఆయిల్లో చిట్పట్లాడేటప్పుడు అందులో వాటర్ నింపేసుకుందాం మనం. ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే రైస్ కూడా మనకి టేస్టీగా ఉండడానికి సాల్ట్ యాడ్ చేసుకుందాం ఈ వాటర్లో. యాడ్ చేసుకొని ఒక 10 minutes అలా ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అందులో వేసుకొని ఒక 50-60% వరకు ఉడికించుకుందాం. అందులో అంతా కాదు, కానీ మనం దమ్ బిర్యానీ స్టెప్స్ వైజ్గా పెడతాం కాబట్టి ఫస్ట్ ఒక 60 కింద పీసెస్ పైన పేర్చడానికి ఒక లేయర్, దానికోసం ఒక 60% ఉడికించుకోవాలి ఫస్ట్. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ 70-80% ఇంకో ప్లేట్లోకి తీసుకొని అది పై లేయర్కి యూజ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా రావాలి అంటే ఇదే మెయిన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఒకటి కాన్సన్ట్రేషన్ అంటే కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకుంటే బిర్యానీ బాగా వస్తుంది, పుల్లలు మంచిగా ఇండివిజువల్గా. చూడండి, మనం 2 hours మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఓపెన్ చేసేసుకున్నాం. ఓపెన్ చేసే టైం వచ్చేసింది. ఇంకా కొందరు టైం లేకపోతే 1 hour అయినా మ్యారినేట్ చేసుకోవాలి. 1 hour మ్యారినేట్ చేసుకున్నా పర్లేదు, మరి 2 hours అంటే 2 hours చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు బిర్యానీ హండీ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ బిర్యానీ హండీలో చేసుకోవచ్చు. బిర్యానీ హండీ లేకుండా నార్మల్ బౌల్స్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా గ్యాస్ పైన ప్లేస్ చేయొద్దు. నార్మల్ బౌల్స్ కింద దోశ ప్యాన్ పెట్టి ప్లేస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మ్యారినేషన్ కోసం మనం బౌల్లో లేయర్స్గా పెరగడానికి డెప్త్లో మనం మాడిపోకుండా ఉండడానికి పీసెస్ మాడిపోకుండా ఉండడానికి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. అది మన ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఎట్లాగో నెయ్యి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను వేస్తున్నా. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ ఈ స్టఫ్ అంతా బారో చేసేసుకుందాం ఇందులోకి. ఇలా ఒక్కొక్కటిగా. వావ్, స్మెల్ చూస్తేనే మౌత్ అంతా వాటరింగ్ అవుతుంది. ఇలా ఒక సింగిల్ లేయర్ ఫుల్ అయ్యేలా పీసెస్ సెట్ చేసుకోండి. అన్ని పీసెస్ బేస్ని టచ్ అయ్యేలా చూసుకోండి. అన్నీ ఈక్వల్గా పీసెస్ అన్నీ ఈక్వల్గా ఉడకాలి కాబట్టి. ఒక రౌండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఎందుకో ఎప్పుడు వేస్తూనే ఉన్నామంటే అసలు బిర్యానీ టేస్ట్ వచ్చేదే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ద్వారా. ఒక రౌండ్ వేసేసుకొని ఫస్ట్ మనం ఏదైతే 60% ఉడికించిన రైస్ ఏదైతే ఉందో అది వేసుకోండి అండర్లో ఫస్ట్ లేయర్లో. ఎందుకంటే అది 60% ఉడికింది, ఒకవేళ కింద ఎక్కువ ఉడికినా కూడా ఉడికిపోయిద్ది రైస్. అదే 80% ఉడికిన రైస్ వేసేసుకున్నాం అనుకో
ఇంకా మెత్తగా అయిపోయింది. అలా మెత్తగా కాకుండా పుల్లలు మంచిగా ఇండివిజువల్గా రైస్ వస్తుంది. ఇలా వేసేసుకొని ఈక్వల్గా స్ప్లిట్ చేసుకోండి. ఈక్వల్గా మళ్ళీ ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, వేసేసి ఫుడ్ కలర్ ఈ లేయర్లో కూడా వేసేసుకుందాం. అక్కడ ఓకే. కొత్తిమీర వేసాక పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ అనేది. నేను నెయ్యి అలానే వేసాను హీట్ చేయకుండా. అండ్ ఇప్పుడు ఈ గోధుమ పిండి ఎయిర్ లీక్ కోసం ఫిక్స్ చేసేద్దాం. దమ్ కోసం చుట్టూ ఇలా ఫిక్స్ చేసుకుంటూ దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ పైన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఫ్లేమ్ అనేది ఫుల్ పెట్టాను, ఎందుకంటే కింద ప్యాన్ హీట్ అయ్యి ఈ బౌల్కి రావాలి కాబట్టి, ఎయిర్ లీక్ కాకుండా ఉండడానికి. మనం పైన రైస్ కుక్కర్ బౌల్లో వాటర్ తీసేసుకొని ఫుల్గా పెట్టేసుకుందాం. ఓకే, కాసేపట్లో మనకి బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా హై ఫ్లేమ్లో వచ్చేసి 10 మినిట్స్ ఉంచుకోవాలి. మినిమం 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వచ్చేసి 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత మిడిల్ ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక 10 మినిట్స్. ఆఫ్టర్ దట్ ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉన్నా సరిపోయిద్ది. మీకు ఆల్రెడీ తెలిసిపోయిద్ది ఎలా అనేది. నౌ అవర్ బిర్యానీ ఈస్ రెడీ. లెట్స్ ఓపెన్. Biryani, it's not a food, it's emotion. Oh, yummy biryani is ready for us. Let's serve in our plate. Take juices kundam. Ella undo. Yo! Show! Wow! ఫస్ట్ లెగ్ పీస్ చూడగానే అసలు నాకు నోరు ఆగట్లేదు. ఫస్ట్ తిన్నాక చెప్తా మీకు. చాలా అంటే చాలా డెలిషియస్గా యమ్మీ. నా మాటలో నేను చెప్పలేకపోతున్నాను. మీ ఇంట్లో ట్రై చేసుకోండి, పక్కా అందరికీ నచ్చేది నా ఈ బిర్యానీ. సైనింగ్ ఆఫ్ మీ సినీ డ్రీమ్స్. ఇట్స్ కుకింగ్ టైమ్.